అయ్యో పెనం కాలిపోతుంది. ఎంత గ్యాస్ వేస్ట్. పొయ్యి మీద పెనం పెట్టి ఇంత పిండి పోస్తే అట్టు తయారవుతుంది. దీనికి పొయ్యి మీద చేయి పెట్టి అట్లు పోస్తున్నట్టు ఆపసాపా పడిపోతారు ఈ ఆడవాడు. అయ్యో నూనె ఎక్కువ పడినట్టుంది. పిండి ఎక్కువ వేస్తే సరే. అగ్గి పెట్టికి పుల్ల రాస్తే వస్తుంది ఫైరు. ఏమిటి ఇలా ఫిక్స్ అయిపోయింది ఏమిటి? నువ్వు రావా? ఎలా రావో చూస్తాం. టిఫిన్ చేస్తుంటా మధ్యలో ప్రశ్నలు ఏమిటిరా? ఏంటి 12 11 12 20 11 ఎంతో చూసి దాంట్లో 11 తీసేయండి. మీరు పరీక్ష చదువుతున్నట్లేదు, నాకు పరీక్ష పెడుతున్నట్టున్నాను. అప్పుతున్నావు అన్నయ్య ఇవాళ నాకు స్కూల్లో డబ్బులు తప్పు. అమ్మ అయితే నా అన్ని బాగా చెప్పించేది. 7 గుండెల వాడా వచ్చేసి చిన్న మాట పద్ధతి. అవునరా స్పెషల్ చేస్తున్నాను. తిను. అయితే మందంగా ఉంది. అది మసాలా అట్లాగా మంట పట్టు. రండి రండి, స్పెషల్ దోశలు, ఆలోచించిన ఆశాభంగం. ఇది నీకు, ఇది నీకు, ఇది మనకు. రోజు టిఫిన్ చూస్తే ఆకలేసేది, ఇవాళ టిఫిన్ చూస్తే భయం వేస్తుంది. ఇవి రాళ్ళలాగుంటే వెన్న ముద్దలా మెత్తగా ఉంటాయి. అది ఎవరు ఇంత చిన్నారని చూసే చేపలు చెమట నేనే కదా. నేను ఇంత కూడా మన విరిగిపోయాను. ఇదేమన్నా భూలోకం మిస్టి చక్రమా లేక సీతాపతి చపాచ? సరే 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 ఈ 2 రూపాయలు తీసుకొని పిల్లలు హోటల్లో టిఫిన్ పెట్టించి అలాగే స్కూల్లో పొద్దున్నే టిఫిన్లో 2 రూపాయలు లాస్. ఇక సాయంకాలం ఎంత లాస్ అవుతుందో ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రంగు వెలిసిపోయేలా ఉందండి. అవునండి, వెలిసిపోయేలానే ఉంది. మన్నిక తక్కువ. చూడండి, రథం వీధిలో ఒక మంచి షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి, మంచివి దొరుకుతాయి. మంచిదండి, వస్తాను. ఈ జిడ్డు దేని పెట్టి చదువుతూ ఉంటుందో తెలియట్లేదే. అవసరం అంతా జిడ్డు మైండ్ చేసేసి అంత ఇలాగే ఉంటున్నాం. పంచానికి పోయి అంటుతో ముచ్చున్నారు బావగారు.
కొట్టారంటే ఫేస్ షేపు మారిపోతుంది మరిది గారు. రండి మామగారు. ఏమిటి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నన్ను మామగారు గీమగారు అని పిలవకు, నన్ను మిస్ అని పిలువు. అసలు నా వయసు ఎంత అనుకుంటున్నా? ఎంతండి? 22. బాబాయ్ మరి ఆ తలంతా పండిపోయింది కానీ నా బాడీ చూడు, నా ఒళ్ళు చూడు. ఏమిటండి ఏమిటి ఏమిటి అమ్మాయి మర్యాద లేకుండా మాట్లాడుతుంది? ఈ అమ్మాయి జాబ్ లో కొత్తగా చేరింది. రండి మిస్, మీకేం కావాలి? నాకు పిన్ పాయింట్ జాకెట్ కావాలి, బిగ్ సైజ్. అక్కడున్నాయి, వెళ్ళండి. ఎక్కడ? అక్కడ. ఓకే. చూడు జానకి, మనం ఇక్కడ నిజం మాట్లాడకూడదు. 90 ఏళ్ల ముసల్దాన్ని కూడా 9 ఏళ్ల పాపలా ఉన్నామని చెప్పాలి. చెప్పకపోతే వ్యాపారం జరగదు, మనకి జీతాలు దక్కవు. ఏమిటో మాడు వాసన ఇస్తుంది. రామచంద్ర పప్పు అవుతూ మారిపోయింది. అన్నం ఏ పొజిషన్ ఉందబ్బా? అన్నమా బొగ్గుపోయా? ఏమిటా వెళ్తున్నావు? ఎక్కడిగా ఉంది నీకు? అక్కడ క్యారెట్ అయిపోయింది. అయిపోయిందా? రే బాబు రే, ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి హోటల్ నుంచి క్యారెట్ పెట్టండి. అలాగే అక్కడ హోటల్ నుంచి తీసుకొచ్చాను చెప్పకూడదు. వచ్చినప్పుడు నాకు క్యారెట్ పడరా, తాకతో మాట్లాడతాను. పొద్దున్న 2 రూపాయలు అవుతూ టిఫిన్లో, ఇప్పుడు భోజనానికి 10 రూపాయలు, మొత్తం 12 రూపాయలు. ఇంకా మధ్యాహ్నం కాలేదు. ఇట్లా అయితే నా మెయింటెనెన్స్ తో ఫ్యామిలీ ఏమైపోతాయి ఏమిటో. భగవంతుడా నువ్వే రక్షిస్తాను. భోంచేసావా? లేదు, ఇంకా క్యారీ రాలేదు. నువ్వు? ఎప్పుడూ అయింది. एक ही पीस है साहब. लवली कलर, लेकिन आपका साइज नहीं साहब, 4 दिन में आ जाएगा. ఏం కావాలండి? అదే బ్రాసరీలు. సైజ్ ఎంత? నాకు కావాల్సింది అదే సైజ్. సైజ్ ఎంత, రేట్ ఎంత? మిస్టర్, మాటలు మర్యాద గారని. అన్నీ వదిలేసి షో కేసులో నిలబడిన దానివి నువ్వు మర్యాద గురించి చెప్తున్నావా? సర్ప్రైజ్. సుగుణ, సుగుణ, ఏమిటే చూడగా ఇతను? ఏం కావాలి సార్? బ్రాసరీస్. రండి, నేను చూపిస్తాను. ఓకే, వస్తాను. ఏటబ్బా అక్కోయ్, ఇది ఒక క్యారెట్ తెచ్చాను. సరేరా. త్వరగా రానా నాయన, ఆకలేస్తోంది. వస్తున్నా అక్కయ్య. మీ బావగారు ఏం పంపించారు? నువ్వేం తెచ్చావు? ఇది బావగారు చేసింది, ఇది బావగారు చేసింది, ఇది కూడా బావగారు చేశారు. కడకు అన్నం కూడా బావగారే చేశారు అక్కయ్య.